అండి ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా పరిస్థితి ఏ విధంగా ఉందో. కాంగ్రెస్ కావాలి అని కొట్లాడి మరీ తీసుకొచ్చినారు మన ఉస్మానియా వాళ్ళు. ఏమైంది అసలు? విద్యార్థులకు ఏ విధమైనవి పనులు జరుగుతున్నాయి? అసలు న్యాయం అనేది జరుగుతుందా విద్యాశాఖలో? వాస్తవానికి గత ప్రభుత్వము చాలా సందర్భాల్లో అడిగినాము, విద్యాశాఖ మంత్రి ఉన్నా కానీ లేనట్టే ఉన్న పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. కాకపోతే ఆ సందర్భాల్లో 10 ఏళ్ల పాటు దుర్మార్గమైనటువంటి పాలన బీఆర్ఎస్ పాలన ఏదైతే చేసిందో దాని నుండి తెలంగాణ ప్రజల్ని విముక్తి చేయడం కోసం, తెలంగాణ ప్రజల్ని ఆ విముక్తి నుంచి బయటికి లాగడం కోసం యూనివర్సిటీ విద్యార్థులుగా ఎన్ని రకాలుగా ఈ విముక్తి నుండి మార్గాలు బయటపడాలో అన్ని మార్గాలను ఎంచి తెలంగాణ ప్రజల్లో మంచి ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పాలని చెప్పేసి ఉన్న ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి నూతన ప్రభుత్వానికి అవకాశాలకి కోసం అని చెప్పేసి పోరాడతామని చెప్పేసి ఎలక్షన్ ముందు కొట్లాడటం జరిగింది. అదేవిధంగా నూతన ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. ఏర్పడిన తర్వాత మొట్టమొదటి తప్పనిసరిగా ఆ నూతన గవర్నమెంట్కి మేము కొన్ని విషయాలు డిమాండ్ పెట్టినాం. దానిలో భాగంగా ప్రత్యేకించి ఏదైతే ఉందో విద్యాశాఖ మొత్తం కూడా పూర్తిగా 10 ఏళ్ల పాటు నిర్వీర్యం చేసినటువంటి కుట్రలు ఏదైతున్నాయో ఆ కుట్రలన్నింటినీ కూడా బద్దలు కొట్టాలి. తప్పనిసరిగా విద్యార్థుల కేంద్రంగా, యూనివర్సిటీల కేంద్రంగా, ఎస్పెషల్లీ ప్రభుత్వ విద్యా సంస్థల కేంద్రంగా పరిపాలన అనేది చాలా సక్రమంగా జరగాలని చెప్పేసి మేము వాళ్ళకి మొట్టమొదటిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే యూనివర్సిటీలు మొత్తం కూడా ఒకవైపు బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి యూనివర్సిటీ విద్యా వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసిన క్రమం ఉంది. మరోవైపు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా కూడా పారదర్శక లేకుండా పేపర్ లీకేజ్ చేసి పూర్తిగా ఇబ్బంది పెట్టిన ప్రక్రియ కనపడతా ఉంది. ఇట్లా ఎక్కడ చూసుకున్నా కూడా గత 10 ఏళ్ల పాటు మొత్తం కూడా బీఆర్ఎస్ తెలంగాణ మొత్తం కూడా పరువుని నడబజాట్లో పెట్టి మొత్తం కూడా ఇజ్జత్ తీస్తున్న పరిస్థితి తెరాస ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి దాన్ని అధిగమించాలని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నేత ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు, అలాగే లెఫ్ట్ సంఘాలుగా మేము అనేక వేదికల్లో మాట్లాడినప్పుడు తప్పనిసరిగా వీటి మీద షార్ట్అవుట్ చేస్తాం, ప్రజల కేంద్రంగా, ప్రజల సెంట్రిక్గా తప్పనిసరిగా పరిపాలన చేస్తామని చెప్పేసి వాళ్ళు అనేక సందర్భాల్లో మాట ఇచ్చడం జరిగింది. ఇచ్చిన మాట మాత్రమే ఉంది తప్ప కానీ ఇప్పుడు సంవత్సర కాలం జరుగుతున్నా కానీ ఇంత మట్టికి విద్యాశాఖ మంత్రి లేనటువంటి పరిస్థితి ఉంది. యూనివర్సిటీలో మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో 1200 పైచులకు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. కానీ ఇంత మట్టుకు ఏ ఒక్క రిక్రూట్మెంట్ సంబంధించిన దాంట్లో ఒక్క అడుగు కూడా ముందు వేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 354 మాత్రమే ప్రొఫెసర్ పోస్టులు రెగ్యులర్ వాళ్ళు కంటిన్యూషన్స్లో ఉన్నారు. మొన్న సంబంధించిన దాంట్లో ఈ సంవత్సరం 21 మంది రిటైర్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ 60 నుండి 65 దాకా ఏదైతే ఏజ్ రిలాక్షన్ పెంచడో ఆ 21 మంది కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అది పెంచడం మాత్రమే ఈరోజు దీనికి శాశ్వత పరిష్కారం అనేది కాదు. కాబట్టి తప్పనిసరిగా యూనివర్సిటీలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, అనేక రకాలుగా మిడ్ డే మీల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి మిడ్ డే మీల్స్ కావచ్చు, ఎక్కడ కూడా సక్రమంగా జరిగినటువంటి పరిస్థితి లేదు. మొన్న అనేక గురుకులాలలో చాలామంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది చనిపోయిన పరిస్థితి ఉంది. చాలామంది అనారోగ్యం పాలైన పరిస్థితి ఉంది. కేవలము ఆ విషయాన్ని మర్చిపోవడంలో భాగంగా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు హాస్టల్కి పోయి విజిట్ చేసి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకుండా కేవలం ఒక మెనూ బోర్డు పెట్టి తప్పనిసరిగా ఈ మెనూ ఇంప్లిమెంట్ అయితే అని చెప్పేసి నోటితో మాట్లాడారు తప్ప, పేపర్లో లిఖించారు తప్ప, కానీ కార్యరూపంలో మాత్రం దాల్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నోరు మాత్రమే మాట్లాడుతుంది, నొసలు మాత్రం ఎక్కరిస్తున్నట్టుగా వీళ్ళ పరిపాలన ఉన్నది. కాబట్టి దీన్ని మార్చుకోవాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది, రేవంత్ సర్కార్కి ఉన్నదని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అభిప్రాయపడతాను. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి విద్యార్థులు కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా పాలమూరు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు అన్ని స్టేట్ యూనివర్సిటీలో కూడా విద్యార్థులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా మెస్ డిపాజిట్ల మీద మొత్తం కూడా డబ్బులు కట్టాల్సిన ప్రక్రియకి ఏర్పడతా ఉంది. రీఎంబర్స్మెంట్ సంబంధించిన దాంట్లో 7,000 కోట్ల పైచులకు దాకా ఎక్కడ కూడా 3-4 ఏళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా రిలీజ్ కాకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, అట్లాగే కాకతీయ కావచ్చు, ఇంకా మిగతా స్టేట్ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఏమాత్రం కూడా డెవలప్మెంట్ సంబంధించిన దాంట్లో ఎక్కడా కూడా ఒక్క ఎంపీ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు కనిపిస్తలేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏది చేసిందో ఇది కూడా అదే చేసింది. కాబట్టి మొత్తంగా చూసుకున్నట్లయితే
కాంగ్రెస్ ప్రభుత్వము 1 ఇయర్ పాలనలో కూడా ఏమాత్రం కూడా విద్యా వ్యవస్థ కేంద్రం కావచ్చు, ప్రజా పరిపాలన కేంద్రం కావచ్చు, వీళ్ళ పని విధానం అనేది సరిగా పెట్టలేదు, దాని మీద దృష్టి కేంద్రీకరించలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులుగా ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. కాబట్టి ఈ 4 ఏళ్ల పరిపాలన అనేది చాలా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా దీన్ని ఆ విధంగా అడుగులు వేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి విద్యార్థులుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరోవైపు గత ప్రభుత్వం నేరెళ్ళ లాంటి సంఘటన తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులను కావచ్చు, ప్రజలను కావచ్చు, థర్డ్ డిగ్రీ పెట్టి ప్రయోగించి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లగచర్ల సంబంధించిన ఇష్యూ చూసుకున్నట్లయితే భూమే కేంద్రంగా అనేక మంది రైతులు చాలా ఏళ్ళ నుండి దాని కేంద్రంగా పండించుకొని పంట పట్టించుకొని మొత్తం దాని కేంద్రంగా జీవనం కొనసాగిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ రేవంత్ సంబంధించినటువంటి ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి గుత్తేదారులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోయి అక్కడ ఉన్న భూములను మొత్తం ఆక్యుపై చేసుకొని బయట తీసుకొచ్చి కంపెనీలు తీసుకొచ్చి అక్కడ రైతుల భూములు మొత్తం కూడా కొల్లగొట్టడానికి చేసిన వ్యూహం ఏదైతుందో ఆ వ్యూహంలో భాగంగా అనేక మంది చేసినప్పుడు అనేక మంది రైతులు ఎదురు తిరిగారు, కొట్లాడారు. కొట్లాడిన క్రమంలో వాళ్ళ మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టడం కాకుండా వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి గతంలో నేరెళ్ళ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో, కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడు లగచర్ల కూడా అదేవిధంగా ఈరోజు రైతులకు సంఖ్యలు వేసుకొని తీసుకుపోయి జైళ్ళల్లో బంధించే ప్రక్రియకి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాపాలన అనేది చాలా సెంట్రిక్గా జరగాలి. ఇచ్చిన హామీలు ఏమి కూడా మొత్తం కూడా అటకెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 గ్యారంటీలు అనేది నోరూరు మాట్లాడుతున్నారు, పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ప్రెస్ మీట్లు ఇస్తున్నారు, ఇట్లా అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ అది మాత్రం కూడా ప్రక్రియకు వచ్చేసరికి మాత్రం చేయట్లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ప్రజలైతే ఉన్నారు రేషన్ కార్డు కోసం అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రక్రియ కనిపిస్తూ ఉంది. ఇందిరమ్మ ఇల్లు కోసం అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నట్టు ప్రక్రియ కనిపిస్తూ ఉంది. కాబట్టి భూమి లేని వాళ్ళకి రైతు బంధు లాంటివి కావచ్చు, రైతు బీమా లాంటివి కావచ్చు, ఇట్లా రైతులందరూ కూడా చాలా తీవ్రమైన సంక్షోభంలో పోయి క్షేత్రస్థాయిలో చాలా వ్యతిరేకత వస్తున్నటువంటి ప్రక్రియ కనబడతా ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా కాంగ్రెస్ అనేది ప్రజల సెంట్రిక్గా పరిపాలన వాళ్ళు ఏం చెప్తున్నారో అది చేయాలి. కాబట్టి జూబ్లీ హిల్స్లో రేవంత్ ఇంటి సర్కారుగా వాళ్ళని మూటల్ని దాచుకునే విధంగా, సంచులను దాచుకునే విధంగా, మూసీ పేరు మీద మూటలను తెచ్చుకొని ఇంట్లో దాచుకొని పరిపాలన చేస్తామంటే సరైనది కాదు. కాబట్టి ఆ వైఖరి, ఆ విధానాలు మారాలని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులుగా అభిప్రాయపడతా ఉన్నాం.